తన 5 కుమారులను గురుసేవకు ప్రోత్సహించి పంపిన తల్లి జ్ఞానమ్మ గారి జ్ఞానమే జ్ఞానం, జ్ఞానమే జ్ఞానం. ఆమె ధైర్యమే ఆమెకు బలం. ఆ ధైర్యాన్ని మెచ్చుకోవలసిందే. కుమారుడు పీటరు గురు తర్ఫీదు నుండి బయటకు వచ్చేసిన చరిత్ర ఉంది. అవును, ఆ పీటర్ గారి సంతానం ఈ రోజు వరకు మన సభకు వారసత్వ వారధిగా అందించారు. దేవుని కృపయే కృప, కృపయే కృప. ఇన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు అనుభవించినను వాటిని భారంగా ఎంచకుండా గట్టి విశ్వాసంతో త్యాగ జీవితాన్ని జీవించి ముందుకు సాగిన అమ్మ జ్ఞానమ్మకు ఒక పాట అందుకుందామా? పాడుకుందాం. బ్రతుకంతా నిండినే నిండిపోవునే, తన సన్నిధి మోకరిస్తే చాలునే, ఇంకా చాలునే. లోకాలనే నేటి రారాజు యేసంటూ ఊరూరలో రారా చాటాలయ్యా. గుండెలోని బాధలు తీసి సంతోషాన్ని నింపాలయ్యా. బైబిలు చదివేద్దాం ఊరంతా కలిసి, జ్ఞానమ్మను తలచి. బైబిలు చదివేద్దాం ఊరంతా కలిసి, జ్ఞానమ్మను తలచి. ఐదుగురు కుమారుల చదువు సంధ్యకు మిత్రాలులే భరోసానివ్వగా, మద్రాసు వెళ్ళిన ప్రతిసారి బిడ్డల పురోగతి తెలుసుకొనిను. సద్గుణాలు సుగుణాలు నేర్చుకొని మంచి మానవులుగా బ్రతకాలని, కుమారుల భవిష్యత్తు బాగోగులకై కీలచేరిలోని వాసమాయరా. బైబిలు చదివేద్దాం ఊరంతా కలిసి, జ్ఞానమ్మను తలచి. బైబిలు చదివేద్దాం ఊరంతా కలిసి, జ్ఞానమ్మను తలచి. పరలోక భోజ్యం యేసయ్యకు ప్రతిరోజు తాను పొందాలను తప్పించే జ్ఞానమ్మ అనునిత్యమే. తరలి వెళ్ళే కాలినడక బహుదూరమే. బంధువుల వీడి ధైర్యంగా సాగి కీలచేరి చేరే ఏకంగాను. పరలోక మన్నాను ప్రతిరోజు భుజించి యేసయ్య దేవుడంటూ చాటిందిగా. బైబిలు చదివేద్దాం ఊరంతా కలిసి, జ్ఞానమ్మను తలచి. 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 దైవ సేవకురాలైన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహంతో సువార్తను ప్రబోధించి
నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభుయేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వవిధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవ, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులు అందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. పరమేశుని పద సన్నిధి చేర పరుగునరారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేర ఆనందముతో రారండి, ఆహ్లాదముతో రారండి, ఆనందముతో రారండి, ఆహ్లాదముతో రారండి. మేళతాళ గాన రాగములతో తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగునరారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేర. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిధిదాతలు గురుశ్రీ పూదోట అంతయ్య గారు 45వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సంపూర్ణ స్వస్థతను దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి అన్నయ్యలు, తమ్ముళ్ళు, చెల్లెలు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం చిత్తూరు విచారణ శ్రీమతి వకుల గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మొదటి పుట్టినరోజు సందర్భంగా దేవకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థన సహాయం కోరుతూ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం చిత్తూరు విచారణ శ్రీమతి ఎలిల రసి షణ్ముగం గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కూతురు సుఖ ప్రసవం పొందినందుకు కృతజ్ఞతగాను మరియు వారి కుమారుడు ఎస్ భరణి ప్రభాకర్కి మంచి భవిష్యత్తు, దేవుని చిత్తంతో వారి వివాహం జరగాలని కోరుతూ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం కోరుతూ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో మద్రాస్ పునీత అన్నమ్మ గారి సభ, విజయవాడ రీజియన్ సిస్టర్స్, దైవ సేవకురాలైన మదర్
తాటిపత్రి జ్ఞానమ్మ గారికి పునీత పట్టం రావాలని ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు నాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనమందరం కూడా పవిత్రాత్మను పొంది ఉండినట్లయితే తప్పకుండా మన యొక్క జీవితం ద్వారా ఇతర జీవితంలో మనం వెలుగును నింపిన వాళ్ళం అవుతాము. సో కాబట్టి ఈ యొక్క తరుణంలో అటువంటి గొప్ప మనసును దయచేయమని, గొప్ప వరాలను ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ యొక్క దివ్యబలి పూజలో మనం వేడుకుందాం. కొన్ని సందర్భాల్లో ఇటువంటి పవిత్రాత్మ శక్తి మనము గుర్తించలేని ఆ యొక్క సమయాలన్నింటినీ మనం గుర్తు చేసుకుంటూ పశ్చాత్తాపడుతూ ఆ యొక్క దేవుని దగ్గర నుంచి క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మమ్ములను నీ బిడ్డలుగా అంగీకరించి నిన్ను తండ్రి అని పిలుచు భాగ్యమును మాకు దయచేసితివి. దత్తత వరదాతమైన పవిత్ర ఆత్మతో మేము నింపబడి నిజమైన స్వాతంత్రమును కనుగొని నిత్య జీవును మా సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారు ప్రార్థింపగా వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని సందేశము గూర్చి మాట్లాడసాగిరి. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 23వ వచనం నుంచి 31వ వచనం వరకు. ఆ దినములలో విడుదల చేయబడిన వెంటనే పేతురు, యోహానులు తమ మిత్రుల వద్దకు వెళ్ళి ప్రధానార్చకులు, పెద్దలు తమతో చెప్పిన మాటలను వారికి తెలిపిరి. అది విని వారందరూ కలిసి దేవుని ఇట్లు ప్రార్థించిరి: పరలోకమును, సముద్రమును, వానిలో నుండి సమస్తమును సృష్టించిన సర్వోన్నతుడైన ఓ ప్రభు, పవిత్రాత్మ మూలమున నీ సేవకుడును మా తండ్రియునైన దావీదు నోటి ద్వారా నీవు ఇట్లు చెప్పియుంటివి: అన్య మతస్థులైన వారు ఏలా కోపము చెలరేగుచుండిరి, వ్యర్థముగా జనులు ఎందుకు కుట్ర పన్నుచుండిరి. ప్రభువునకు ఆయన అభిషక్తునకు విరుద్ధముగా భూలోకంలోని రాజులు లేచిరి, అధికారులు ఒక్కుమ్మడిగా కూడిరి. నీవు అభిషేకించిన నీ పావన సేవకుడైన యేసుకు విరోధముగా అన్య మతస్థులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ హేరోదు, పొంతి పిలాతులు నిజముగా ఈ నగరమందు ఏకమైరి.
నీవు నీ హస్తముతోనూ సంకల్పముతోనూ ఇదివరకే నిర్ణయించినది చేయుటకై వారు ఇట్లు ఏకమైరి. ఓ ప్రభు, వారు చేసిన ఈ బెదిరింపులను గమనింపుము. నిండు ధైర్యముతో నీ సందేశమును గూర్చి మాట్లాడుటకు నీ సేవకులమైన మమ్ము అనుమతింపుము. స్వస్థపరచుటకై నీ హస్తమును చాపుము. మీ పావన సేవకుడైన యేసు పేరట అద్భుతములను ఆశ్చర్య కార్యములను చేయుటకు అనుగ్రహింపుము. వారు ఇలా ప్రార్థింపగా వారు ఉన్న ఆ స్థలము కంపించెను. అప్పుడు వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని వాక్యమును గూర్చి మాట్లాడసాగిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. అన్యజాతులు తిరుగుబాటుకు పూనుకోనేలా, జనులు నిరర్థముగా కుట్రలు పన్ననేలా, ప్రభువును అతడు అభిషేకించిన రాజును ఎదిరించుటకు ఈ లోకపు రాజులు సంసిద్ధులగుచున్నారు. పాలకులందరూ కలిసి దురాలోచనలు చేయుచున్నారు. మనము వారి బంధనములను త్రెంపుదుము, వారి పాశములను మన నుండి ఛేదింతమని చెప్పుకొనుచున్నారు. అందరూ ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. కానీ స్వర్గమున సింహాసనాసీనుడై ఉన్న ప్రభువు వారి మాటలు విని నవ్వును, వారిని అపహాసము చేయును. అతడు కోపముతో వారితో మాటలాడును, తీవ్ర ఆగ్రహముతో వారిని భయపెట్టుచు ఇట్లనును, నా పవిత్ర పర్వతమైన సియోను మీద నేను నా రాజును సింహాసనాసీనుని చేసియుంటిని. అందరూ ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. నేను ప్రభు శాసనమును ఎరిగించెదను. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియుంటిని. నన్నడుగుము, నేను జాతులనెల్లా నీకు దారాదత్తము చేసెదను. ఈ భూమండలములెల్లా నీకు స్వాధీనము చేసెదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టుదువు, మట్టి కుండవలే వారిని ముక్కలు ముక్కలు చేయుదువు. అందరూ ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించి ఉండును. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 8 వరకు. పరిసయ్యులలో నికోదెము అను యూదుల అధికారి ఒకడు ఉండెను. అతడు ఒక రాత్రి యేసు వద్దకు వచ్చి,
బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. ఏలైనా దేవుని తోడు లేని ఎడల నీవు చేయుచున్న అద్భుత చిహ్నములు ఎవడునూ చెయ్యలేడు అని పలికెను. యేసు అందుకు అతనితో, మనుషుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని పలికెను. అందుకు నికోదేము, వృద్ధుడైన మనుషుడు మరలా ఎటులా జన్మింపగలడు? అతడు తల్లి గర్భమున రెండవ పర్యాయము ప్రవేశించి జన్మింపగలడా అని అడిగాను. అప్పుడు యేసు, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. నీవు మరలా జన్మింపవలయునని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనటులా వీచును, నీవు దాని శబ్దమును వినదవే కానీ అది ఎక్కడి నుండి వచ్చును, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతి వాడును అటులనే ఉండును అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా ఘనత. యేసువా ఘనత. పవిత్రాత్మ దేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. పవిత్రాత్మ దేవా ఘనత. పవిత్రాత్మ దేవా ఘనత. పవిత్రాత్మ దేవా ఆరాధన. పవిత్రాత్మ దేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తు నాదుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా దివ్య గ్రంథ పట్టణాలని మనం ధ్యానించుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్న ఒకే ఒక విషయం ఏమిటంటే అందరం కూడా ఆత్మతో నింపబడాలి అని. ప్రతి ఒక్కరం కూడా ఆత్మతో నింపబడినట్లయితే దేవుని యొక్క కార్యములు మనము ఈ యొక్క భూలోకంలో చేసిన వారం అవుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి పట్టణాన్ని మనము ధ్యానించినట్లయితే ఇదిగో పవిత్రాత్మ వారిని తాకగానే వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క వాక్యాన్ని వారు మరి ప్రకటించడం మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే ఆత్మతోని నింపబడాలి. ఆత్మతోని నింపబడిన ప్రతి వ్యక్తి తన యొక్క కార్యములు ఎలా ఉంటాయంటే దేవునికి అనుకూలంగా ఉంటాయి. తను చేసే ప్రతి ఒక్క కార్యం కూడా దేవునికి ఇష్టమైన విధంగా ఉంటాయి. అందుకోసమే అందరం కూడా ఆత్మతోని నింపబడాలి. అంటే పవిత్రాత్మ మనలందరినీ కూడా ఆవరించాలి. ఈ యొక్క పవిత్రాత్మ మనల్ని ఆవరించినప్పుడు మనం చేసే ప్రతి ఒక్క కార్యంలో దేవుని యొక్క మహిమని మనమందరం కూడా చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే ఈ రోజున మరీ ముఖ్యంగా తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క జీవితాన్ని మనమందరం కూడా చూసినట్లయితే తన యొక్క జీవితంలో ఆత్మతోని నింపబడింది. తను ఎలాగంటే ఆత్మతోని నింపబడింది కాబట్టి తన యొక్క జీవితంలో గొప్ప కార్యములు చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే 150 years అయినా కానీ తన యొక్క జీవితాన్ని స్మరించుకుంటూ మరి తన యొక్క బాటలో నడుస్తున్న ప్రతి ఒక్కరం కూడా మరి ఈ రోజున తన యొక్క జీవితాన్ని మనము ధ్యానించాలి. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే తన జీవితంలో ఇదిగో ఏం చేసిందంటే తన దగ్గరకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి జీవితంలో వెలుగును నింపింది. పవిత్రాత్మతో ఆమె నింపబడింది కాబట్టి ప్రజలకు నేను ఏమి చేయాలి, ప్రజలు ఏడుస్తున్నారు, తన యొక్క అవసరాల గురించి వాళ్ళు ఏడుస్తున్నారు, కానీ నా జీవితంలో నేను ఏం చేయాలి ప్రజలకు అని ఆలోచించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పవిత్రాత్మతో నింపబడింది కాబట్టి తను తన యొక్క జీవితంలో ఏమి చేయాలి అని ఆ యొక్క గొప్ప మనసుతో ఏం చేసిందంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో దిగడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అయితే ఈ యొక్క ఎడ్యుకేషన్లో ఆమె చేసిన గొప్ప కార్యములు అంతా ఇంత కాదు, చాలా గొప్పవి. ఎందుకంటే అలనాడు ఇదిగో ఈ యొక్క బాలికలకు అంత ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ యొక్క ఆడపిల్లల్ని హక్కున చేర్చుకొని మరి వారందరూ కూడా ఎడ్యుకేషన్ ఇవ్వడము మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప వ్యక్తి తాడిపత్రి జ్ఞానమ్మ. మరి ఈ రోజున మనమందరం కూడా ఆమెని స్మరిస్తున్నాము. ఆమె చేసిన బాటలో మనమందరం కూడా నడవాలని మనలందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకోసమే ఆమె యొక్క జీవితంలో ఆమె చేసిన గొప్ప కార్యములు ఏమిటి అని అడిగినట్లయితే ఈ యొక్క ఆడపిల్లలను హక్కున చేర్చుకొని వారికి ఒక వెలుగును నింపింది, పవిత్రాత్మతో నింపబడింది. ఆ యొక్క పవిత్రాత్మతో నింపబడిన ఈ యొక్క తాటిపత్రి జ్ఞానమ్మ ఇదిగో బిడ్డల యొక్క జీవితంలో వెలుగును నింపింది, ఆడపిల్లల జీవితంలో ఒక దారిని చూపిన గొప్ప వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకోసమే ఈ రోజున మనం అందరం కూడా ధ్యానించుకోవాలి, నా జీవితంలో నేను ఎలాగ ఉంటున్నాను, నా జీవితం ద్వారా నేను ఈ యొక్క ఎడ్యుకేషన్ లైన్లో నేను నా వంతు కృషి చేస్తున్నానా. మరి ముఖ్యంగా మరి తాటిపత్రి జ్ఞానమ్మ మరి వారి యొక్క కాంగ్రిగేషన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క సిస్టర్స్ అందరూ కూడా ధ్యానించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను నా జీవితం ద్వారా నా దగ్గరకు విచ్చేసిన ప్రతి ఒక్కరిని నేను ఎలాగ నడిపిస్తున్నాను, వారిని మంచి మార్గంలో నడిపిస్తున్నానా, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నానా, వారిని నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా, నా చేష్టల ద్వారా నేను వారిని మరి తాటిపత్రి జ్ఞానమ్మ యొక్క మార్గంలో నడిపిస్తున్నానా అని అందరూ కూడా ధ్యానించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే తను చేసిన గొప్ప కార్యములు ఎప్పుడు కూడా మరవలేము. ఎందుకంటే జీవితంలో వెలుగును నింపింది. ఒక ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల ఒక చిన్న బిడ్డ ద్వారా మరి వారి యొక్క కుటుంబము, తర్వాత సొసైటీ, తర్వాత మరి వారు జీవిస్తున్న ప్రదేశము, తర్వాత ఈ యొక్క దేశం మొత్తం కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడము చాలా గొప్ప వరం. కాబట్టి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో పనిచేస్తున్న మరి తాటిపత్రి జ్ఞానమ్మ మరి వారి యొక్క కాంగ్రిగేషన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క సిస్టర్స్కి మరి అటువంటి గొప్ప మనసును దయచేయమని ఈ యొక్క దివ్యబలి పూజలో వేడుకుందాం. మరి అదేవిధంగా యేసు ప్రభు స్వయంగా పరలోకమును వీడి భూలోకానికి విచ్చేశారు. ఈ యొక్క దివ్యబలి పూజ ద్వారా మనలందరితోని మాట్లాడబోతున్నారు, నీతో నాతో మాట్లాడబోతున్నారు. నీ జీవితం, నా జీవితం ఒక ఇతరులకు ఒక వెలుగుగా మారాలి. నీ జీవితం ద్వారా ఇతరులను ఎలాగా దేవుని వైపు నడిపిస్తావు? మేబీ నీ యొక్క సువార్త ద్వారా, మేబీ నీ యొక్క ఎడ్యుకేషన్ ద్వారా, లేకపోతే నీ మాటల ద్వారా, లేకపోతే హాస్పిటల్లో పనిచేస్తున్నావా దాని ద్వారా నువ్వు ఎలాగా ఇతరుల జీవితంలో వెలుగును నింపుతున్నావు? ఒక్కసారి ధ్యానించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో దేవుని అడుగుదాం, అటువంటి గొప్ప మనసును మనకందరికీ దయచేయమని. దేవుడు చేసే ప్రతి ఒక్క కార్యము గొప్ప కార్యము. తాటిపత్రి జ్ఞానమ్మ ద్వారా అటువంటి గొప్ప కార్యములు చేసిన గొప్ప దేవుడు నీ ద్వారా, నా ద్వారా ఆయన మాట్లాడబోతున్నాడు. నీ ద్వారా, నా ద్వారా గొప్ప వెలుగును నింపబోతున్నాడు ప్రతి ఒక్కరి జీవితంలో. కాబట్టి తను మాట్లాడినప్పుడు మనమందరం కూడా ఆలకించి ఆ మాటలను మనం పాటించినట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో మనం వెలుగు నింపిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో అటువంటి గొప్ప మనసును మనకందరికీ దయచేయమని ఈ యొక్క దివ్యబలి పూజలు వేడుకున్నాం. దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక. వచ్చాము దేవా మా హృదయ కుసుమాలను సమర్పించగా వచ్చాము దేవా మా హృదిలోని రాగాలను
స్వీకరించు మా కలుష హృదయాలను స్వీకరించుమా ఓ కరుణశీలుడా స్వీకరించుమా కలుష హృదయాలను అర్పణ హృదయార్పణ సమర్పణ సహృదయార్పణ అర్పణ హృదయార్పణ సమర్పణ సహృదయార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించిన బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమునర్పము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన నిత్య బలి వస్తువుగా రూపొందింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులమగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్తధరమాయను. అతని ఉత్థానం ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతమైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచే వారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీని
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము, నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితిరి. కనుక తండ్రి, క్రీస్తు మరణం ద్వారా ఉత్థానమును స్మరించుచు జీవనసుగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, పూల ఆంటోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థాన మగ్ధమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితలుగు మరి మాతోను పునీత పోసులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపిటైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకు మయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమదేశను అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షమునందును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము నిత్య జీవమును కాపాడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ఇశ్రాయేలు ప్రజల మన్నాహారం, ప్రీతి పాత్రమైన స్వర్గికాహారం, జీవముసగు భోజం, శాంతినిచ్చుదామం, జీవముసగు భోజం, శాంతినిచ్చుదామం, దైవ ప్రేమ నిలయం, జీవితాహారం, దైవ ప్రేమ నిలయం, జీవితాహారం, మానవాళికి ముక్తినొసగును దివ్య సత్ప్రసాదం, నవ్యమైన భోజం, ప్రభుని ప్రేమదానం, నవ్యమైన భోజం, ప్రభుని ప్రేమదానం. పునీతిన్యాస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విననవదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువు చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పుణితలతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని ఆజ్ఞానుసారం అతని జ్ఞాపకార్థము ఇది బలిని సమర్పించితిమి. ఇది నీ పట్ల మాకున్న ప్రేమను అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ముల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. జననీ జ్ఞానమ్మ ఆదర్శం నీ మార్గం, ఓ జననీ జ్ఞానమ్మ ఆదర్శం నీ మార్గం, పరులలో ప్రభుని వీక్షించి వారి సేవలో నీవు తరించితివే. వందనముల్ శతములమ్మా నడిచిరం పదములు, వందనముల్ శతములమ్మా నడిచిదం పదములు. ఆ
అనుదినం పొగడిదము సన్నిధిన్ కూడి సంతసం పాడి అనుదినం పొగడిదము ఓ జననీ జ్ఞానమ్మ ఆదర్శం నీ మార్గం ఓ జననీ జ్ఞానమ్మ ఆదర్శం నీ మార్గం saintandcemail.com